అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా కోఆపరేట్ చేశారు. మార్గశిర మాస ఉత్సవాలు బాగా జరిగాయని అందరి వైపు నుంచి మంచి అప్లాడ్ వచ్చింది. దానికి మీ అందరి సహాయ సహకారాలు, ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రెస్, పోలీసు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ట్రాఫిక్, ఒకళ్ళు కాదు అందరి సహాయ సహకారాలతో ఇవి చాలా బాగా జరిగినాయని విన్నాం మేము. మీరే చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు తెలీదు. కంపారిజన్ అనేది మీరే చెప్పాలి, బాగా జరిగిందా లేదా అనేది. మాకు మొదటి వారం మామూలుగా జరిగింది. రెండో వారం మాకు సడన్గా ఈ రెవెన్యూ సదస్సులు అని చెప్పి డిప్యుటేషన్ స్టాఫ్ని విత్డ్రా చేశారు. మాకు కొంచెం రెండో వారం దెబ్బ తగిలింది. మూడో వారానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెయిట్ చేసేసరికి మాకు సైక్లోన్ వచ్చింది. ఒక 4 రోజులు అది ఇబ్బంది పెట్టింది. అయినా అమ్మవారు అన్నింటినీ తట్టుకుని మాకు నిలబడే శక్తినిచ్చింది. 4వ వారం చాలా బాగా జనాలందరికీ దర్శనం అవి చేయించగలిగాము. సాధారణ భక్తులు ఈసారి చాలా సాటిస్ఫై అయ్యారు, చాలా బాగా దర్శనం జరిగింది అని చెప్పని. అన్ని రకాలుగా కొంచెం న్యాచురల్ కెలామిటీ అనండి, వేరే ఇబ్బందులు వచ్చినా కూడా ఈసారి ఇన్కమ్ 5,32,63,560 రూపాయలు. 5,32,63,560 రూపాయలు. ఇది లాస్ట్ ఇయర్తో 4,86,46,46,000 లాస్ట్ ఇయర్తో. మాసం ఉత్సవం చెయ్యగలగడం అనేది అది ఎంతో అదృష్టం ఉందని నాకు అనిపించింది. చిన్న ఇబ్బందులు వచ్చాయి, కానీ ఆవిడ తలుచుకుని అమ్మ నీదే భారం అని అనుకోగానే ఆ ఇబ్బందులు అలా వెళ్ళిపోయినాయి. అసలు అంటే ఇది హోల్ హార్టెడ్గా ఆవిడిచ్చిన ధైర్యం నేను ఫీల్ అయ్యాను. 3వ వారం మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పారు. 3వ వారం జనాలు అసలు ఎవరు రాక ఈ సైక్లోన్ వచ్చేసరికి మేమందరం కొంచెం డీలా పడ్డాం. ఇదేంటి తల్లి ఇలా జరిగింది అని అంటే, ఆవిడ 4వ వారం దుమ్ము దులిపేసింది. మామూలుగా కాదు, మాకు కొంచెం అప్పుడు భయపడ్డాను. రాత్రి 1:30 వరకు జనాలని మాకు దర్శనంకి పంపిస్తూనే ఉన్నాం, 1:30 వరకు. కాబట్టి ఇది గొప్ప ఆపర్చునిటీ, మాకు దొరికిన అదృష్టం. ఇది నా ఫీలింగ్.